హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వెంకటేష్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేసి శ్రీరామ్ ఫైనాన్స్. ఈ ప్లేస్ వచ్చేసి పెద్దంబర్పేట్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చిన, ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఆ మ్యాప్ లొకేషన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు లొకేషన్ చూపిస్తుంది. పెద్దంబర్పేట్లో ప్రతి గురువారం ఉంటుంది. ప్రతి గురువారం ఆక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి చిన్న ఇన్ఫర్మేషన్, అంటే ల్యాగ్ అనుకోకండి, మీకు చాలామందికి తెలియాలని చెప్తున్నాను. సో ఆప్షన్లో పాడాలంటే 20,000 ఒక 100 కట్టాలి, ఒక 100 20 రూపాయలు కట్టాలి. 20,000 మనకు రిటర్న్ ఇస్తారు. ఒకవేళ ఆప్షన్లో పాడకుండా ఉంటే, మనం కార్ కొనకుండా ఉంటే 20,000 రిటర్న్ ఇచ్చేస్తారు. ఆ 120 వాళ్ళకు, అంటే మేబీ ప్రాసెసింగ్ ఫీజ్కి మనకు బుక్లెట్ ఇస్తారు. సో దానికోసం. అండ్ మనం ఆప్షన్లో పాడితేనే ఆ పైసలు కట్ అయితే, లేదంటే వెళ్ళేటప్పుడు మనకు రిసిప్ట్ ఇస్తారు, అది చూపిస్తే రిటర్న్ మనీ మనకి ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ కార్ చూసుకోవాలి మనం. అంటే మనకు టెస్ట్ రైడ్ క్లియర్, కానీ వాళ్ళు అడిగితే స్టార్ట్ చేస్తారు, బోనట్ ఓపెన్ చేస్తారు, కార్ మొత్తం చూసుకోవచ్చు. ఎవరైనా తెలిసిన మెకానిక్ ఉంటే తీసుకెళ్తే చాలా బెటరు. మెకానిక్ ఉంటే మెకానిక్ తెలుస్తుంది కాబట్టి. సో మనం బోనెట్ ఓపెన్ చేసుకొని కండిషన్ చూసుకోవచ్చు. ఒకవేళ మనకు నచ్చితే మనం వాడాలనుకుంటేనే ఆప్షన్లో అప్పుడు వాడాలి. ఇష్టం లేదనుకుంటే ఊరికే కూర్చోవచ్చు, చూడొచ్చు. మీకు ఏదైతే కార్ నచ్చితే దాని ప్రైస్ ఎంతనో మీరు బిడ్డింగ్లో వాడచ్చు. సో ఉత్తగా అయితే వాడకండి, చూడండి ఫస్ట్. సో ఆ కార్ చూడండి, కండిషన్ చూడండి, తర్వాతనే వాడండి. వాళ్ళైనా అదే చెప్తారు, మీకు కార్ నచ్చితేనే వాడండి అని చెప్తారు. సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ నచ్చకపోతే పాడకపోయినా ఏం కాదు, నచ్చితేనే తీసుకోండి, నచ్చకపోతే తీసుకోకండి. ప్లేస్ చెప్పేసినాను. ఇంకేమున్నాయి, ఏమన్నా మర్చిపోతే కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, అంటే ఆప్షన్లో ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నా కదా, ఈ వీడియోలో ఉన్న ఆప్షన్లో ఉన్న కారు నెక్స్ట్ వారం ఉండకపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ కొత్త కార్లు వస్తూనే ఉంటాయి, ఫ్రెష్ కార్లు వస్తూనే ఉంటాయి. ఈ కార్లు వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు, లేదంటే వేరే వాళ్ళు కొనవచ్చు ఆప్షన్ తర్వాత కూడా. అంటే ఆప్షన్ అయిపోయిన ఇప్పుడు 1 అవర్లో నేను వీడియో పెడుతున్నా కదా, తర్వాత ఈవినింగ్ టైంలో కూడా కొనవచ్చు. మన బిడ్డింగ్ నెంబర్ బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ చూపించి మళ్ళీ సాయంత్రం కూడా కొనవచ్చు. వాళ్ళని డైరెక్ట్ ప్రైస్ అడిగితే కూడా వాళ్ళు ప్రైస్ చెప్తారు. సో అట్లా కూడా కొనవచ్చు, అట్లా కూడా సోల్డ్ అవుతాయి. సో చాలామంది ఏంటంటే, నేను ఇప్పుడు చూపించిన వీడియోలో అన్ని కార్లు ఉంటాయని లేదు. ఒక 2-3 కార్లు ఉన్నా మిగతా అన్ని సోల్డ్ అవుతాయి, లేదంటే 2-3 సోల్డ్ అయ్యి మిగతా కార్లు ఉంటాయి. సో అవైతే ఏంటంటే ఎవ్రీ వీక్ కొత్త కార్లు వస్తూనే ఉంటాయి. సో రిపీటెడ్ కార్స్ అయితే ఉండవు, అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. చలో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లాట్ నెంబర్ 38 హ్యుండాయ్ శాంట్రో 2007 మోడల్. ఇది 2007 మోడల్. దీనికి ట్యాక్స్ ఎక్స్పైర్ అయిపోయింది, ట్యాక్స్ కట్టుకోవాలి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ అండ్ ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీఓ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్. కండిషన్ వచ్చేసి ఫెయిర్ ఉంది, మీటర్ రీడింగ్ ఇవ్వలేదు. కార్ మాత్రం ఓకే. లాట్ నెంబర్ 40 2013 ఫోర్డ్ ఫిగో 2013 వెహికల్ ఇది. దీనికి ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి, ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. అండ్ కిలోమీటర్ రీడింగ్ ఉంది, 1,00,000 తిరిగింది. అండ్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఆర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నం. చూడండి, కార్ కూడా మంచిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నిసాన్ లాట్ నెంబర్ 41 2015 నిసాన్. ఇది నిసాన్ మిక్రా. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి. అండ్ కండిషన్ యావరేజ్ ఉంది, మీటర్ రీడింగ్ ఇవ్వలేదు. ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది దీనికి. కండిషన్ యావరేజ్ ఉంది. ఒకసారి వెహికల్ కూడా చూడవచ్చు మీరు. చాలామంది అడుగుతారు నిసాన్ మిక్రా అని. ఇది వచ్చేసి లాట్ నెంబర్ 42 లాట్ నెంబర్ 42. ఇది వచ్చేసి 2018 టాటా టియాగో 2018 వెహికల్ ఇది. టాటా టియాగో. ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. లైఫ్ ట్యాక్స్ ఉంది, మీటర్ రీడింగ్ ఇవ్వలేదు. ఆర్టీ వచ్చేసి ఉప్పల్. అండ్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. వెహికల్ కూడా బాగుంది. 2018 వెహికల్ ఇది, టాటా టియాగో. చూడవచ్చు మీరు కార్ కూడా. ఇంకొంచెం మంచిగా, అంటే స్లోగానే చూపిస్తున్నాం మొత్తం, వాక్ అరౌండ్ లాగా. అది వచ్చేసి 18. ఇది కూడా 2018 టాటా టియాగో. ఇది వచ్చేసి కొమరం భీమ్. ఆర్టీఏ వచ్చేసి కొమరం భీమ్. ఇది ఆర్టీఏ కొమరం భీమ్ ఎక్కడనో ఒకసారి కామెంట్ చేయండి, నాకు తెలీదు నిజంగా కొమరం భీమ్ ఎక్కడనో. తెలిసిన వాళ్ళు ఉంటే, అక్కడ నుంచి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ ఉంది, లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. అండ్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది, మీటర్ రీడింగ్ ఇవ్వలేదు. వెహికల్ కూడా బాగుంది. 48 లాట్ నెంబర్. అది నెక్స్ట్ ఉందేమో కారు, నేను అది మళ్ళీ చెప్తా. దాన్ని లాట్ నెంబర్ 48. ఇది 2013 టాటా ఇండికా విస్టా 2013 ఇది. దీనికి లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీఏ నల్గొండ. కండిషన్ ఫెయిర్ ఉంది, మీటర్ రీడింగ్ 1,00,000. నెక్స్ట్ వచ్చేసి 51 లాట్ నెంబర్ 51
2016 ఇది 2016 టాటా ఇండికా. ఇది కూడా ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి. ఆర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నం. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. లైఫ్ ట్యాక్స్ ఉంది అండ్ కండిషన్ ఫెయిర్ ఉంది. మీటర్ రీడింగ్ ఇవ్వలేదు. నిసాన్ డాట్సన్. ఇది నిసాన్ డాట్సన్ 2018 ఇది. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ పెట్రోల్. ఆర్టీ వచ్చేసి కరీంనగర్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. మీటర్ రీడింగ్ ఉంది 77,000. కండిషన్ వచ్చేసి ఫెయిర్ ఉంది. 55 ఆ లాట్ నెంబర్ 55. నెక్స్ట్ వచ్చేసి 2012 మారుతి ఎర్టిగా. 2012 ఇది 2012 ఎర్టిగా. దీనికి లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది దీనికి. కండిషన్ వచ్చేసి ఫెయిర్ ఉంది. ఆర్టీఏ నల్గొండ. ఇది నల్గొండ ఆర్టీఏ. ఒకసారి వెహికల్ కూడా చూడొచ్చు మీరు. మొత్తం బాగుంది. 2012 వెహికల్ అయినా మంచిగా మెయింటైన్ చేసారు. వెహికల్ కూడా బాగుంది. కండిషన్ కూడా టాప్ ఎండ్ అనుకుంటా. వెనకాల ఇది చూస్తే తెలుస్తుంది. వైజర్ చాలా వరకు టాప్ ఎండ్లకే ఎక్కువ వైజర్లు ఉంటాయి. అదొకటి చూసి గుర్తుపట్టవచ్చు టాప్ ఎండ్ అని. లేదంటే వీల్స్ చూసి గుర్తుపట్టవచ్చు. వీల్స్ ఉన్నాయంటే 56 2016 ఎస్ క్రాస్. మారుతి ఎస్ క్రాస్. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఆర్టీ వచ్చేసి ఉప్పల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. వెహికల్ చూడండి మస్తు ఉంది. వెహికల్ అయితే ఎక్కడ స్క్రాచ్లు లేదు. మంచిగా ఉంది కార్ కూడా నీట్గా. 2016 వెహికల్. టాప్ ఎండ్ అనుకుంటా. ఇక మ్యాక్ వీల్స్ ఉన్నాయి. వీల్స్ ఉన్నాయంటే పక్కా టాప్ ఎండే. కార్ కూడా లోపల చూడండి. 2016 ఇది. మ్యాక్ వీల్స్ మొత్తం కార్ కూడా. అందుకే కొన్ని కార్లు నేను ఏమంటారు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు చూసిన. ఇట్లా ఎర్టిగాలు కానీ ఇనోవాలు కానీ ఎస్ క్రాస్లు ఈ మొత్తం వాక్ అరౌండ్ చూపిస్తా. ఎందుకంటే మీకు కూడా తెలుస్తా కార్ ఎట్లుంది ఫ్రంట్ బ్యాక్ అండ్ బంపర్లు కానీ టచ్అప్లు ఏమన్నా అయినాయి అని మీకు తెలుస్తా అని చెప్పి మొత్తం నేను వాక్ ఓవర్ చూపిస్తా. కొన్ని కార్లకేమో ఈ శాంట్రోలు, ఆల్టోలు, ఈ షిఫ్ట్లు ఇవన్నీ జస్ట్ మామూలుగా చూపిస్తాయి. ఎందుకంటే మీకు అవి తెలుసు కాబట్టి ఎక్కువ చూపా. లాట్ నెంబర్ 59 2020 టయోటా ఇన్నోవా. ఇది టయోటా ఇన్నోవా 2020. దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్. కండిషన్ వచ్చేసి ఫెయిర్ ఉంది. దీనికి ట్యాక్స్ ఈ మంత్ ఎండింగ్ దాకా ఉంది. ఇది వచ్చేసి ట్యాక్సీ ప్లేట్ వెహికల్ కూడా చూడొచ్చు మీరు. మంచిగా ఉంది. ట్యాక్సీ ప్లేట్ వెహికల్ ఇది. దీని ప్రైజెస్ అయితే నాకు అంత ఐడియా లేదు. వచ్చి అడగాల్సి అన్నారు 14-15 మధ్యలో ఉండొచ్చు నా గెస్ అయితే. నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 61. ఇది వచ్చేసి 2014 టయోటా ఇన్నోవా. 2014 వెహికల్ ఇది. దీనికి ట్యాక్స్ అయిపోయింది. ట్యాక్స్ కట్టుకోవాలి. అండ్ ఇన్సూరెన్స్ కూడా లేదు. ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ. కండిషన్ వచ్చేసి ఫెయిర్ ఉంది. మీటర్ రీడింగ్ కూడా ఇవ్వలేదు. కార్ కూడా బాగుంది. ఒకసారి చూడొచ్చు మీరు. మొత్తం కార్ మంచిగా ఉంది. ఇది వాక్ అరౌండ్ చూపిస్తాను. ఒకసారి చూడండి మీరు. ఇది వచ్చేసి 2.4G అనుకుంటా. 2.5G 2.5G. ఈ వర్షన్లో నాకు నిజంగా తెలీదు. 5 చాలామంది అడుగుతారు అన్నా జియా జెడ్డా ఇంకేముంటాయో నాకు ఐడియా లేదు. ZG అసలు ఏ మోడల్ ఏదేదో కామెంట్ చేయండి ఒకసారి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. అంటే నేను తెలుసుకోవచ్చు కానీ మీరు ఏదో కామెంట్ చేయాలని చెప్పి. నేను ఎంతసేపు ఇప్పుడు గూగుల్లో కొడితే వస్తుంది కానీ సో మీరు కామెంట్ చేస్తారు మీకు తెలిసి ఉంటుంది అని చెప్పి అడిగిన అంతే. నేను గూగుల్ చేస్తే అయిపోతుంది ఈ వీడియో చేసినాక ఎడిటింగ్ టైంలో కూడా. అట్లేం లేదు. నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 64. ఇది వచ్చేసి 2018 టయోటా ఇన్నోవా 2018 వెహికల్. దీనికి లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి నిజామాబాద్. ఇది కండిషన్ ఫెయిర్ ఉంది. కండిషన్ ఓకే ఉంది. కార్ కూడా బాగానే ఉంది. 2008 మోడల్ కానీ బాగానే మెయింటైన్ చేసారు. ఫ్రంట్ కొంచెం టచ్ అప్లు అయినాయి. నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 65. ఇది కూడా 2008 ఇన్నోవా 2008. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. ఒరిజినల్ ఆర్సీ ఉంది. హైదరాబాద్ ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సౌత్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ ఇవ్వలేదు. లైఫ్ ట్యాక్స్ ఉంది. బండి యావరేజ్ ఉంది కండిషన్ కానీ మంచిగా ఉంది బండి కూడా. కానీ ఇక్కడ చెప్తున్నా కదా ఏ వెహికల్ అయినా సరే మీరు ఫస్ట్
వాళ్ళు ఆన్ చేస్తారు. ఆక్షన్ స్టార్ట్ అయ్యే ముందే వాళ్ళు వెహికల్స్ ఆన్ చేస్తారు. అప్పుడు వెళ్ళి మీరు మీటర్ రీడింగ్ చూసుకోవచ్చు, బానెట్ ఓపెన్ చేసుకొని ఇంజన్ చూసుకోవచ్చు, అన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాకనే మనం ఆప్షన్లో వాడాలి. సో వాళ్ళు కూడా అదే చెప్తారు, మీరు కార్ నచ్చితేనే వాడండి అని. సో అందుకే నేను కూడా అదే చెప్తున్నాను, కార్ నచ్చితే వాడండి. నెక్స్ట్ లాట్ నెంబర్ 67, 2007 ఇది 2007 ఇన్నోవా. దీనికి ట్యాక్స్ అయిపోయింది, ఇన్సూరెన్స్ అయిపోయింది. దీనికి ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, ఆర్సీ వచ్చేసి ఫ్రెష్ ఆర్సీ ఉంది. దీనికి ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ చేయించుకోవాలి ఆర్సీ. దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను నేను వీలైతే. అంటే ఫ్రెష్ ఆర్సీ కానీ ఇంకా శ్రీరామ్ గురించి చాలామందికి బండి ఎట్లా తీసుకుంటారు, ఏంది ప్రాసెస్ అనేది వీలైతే ఒక వీడియో చేసి పెడతాను నేను. అది 3,26,000 సారీ. కండిషన్ వచ్చేసి ఫెయిర్, మీటర్ రీడింగ్ గట్టే తిరిగింది, వెహికల్ బాగుంది అట్లయినా. నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 70, ఎంత ఇది 70, లాట్ నెంబర్ 70 స్కార్పియో ఎల్ఎక్స్. ఇది 2010 వెహికల్. ఇది లైఫ్ ట్యాక్స్ ఉంది, ఫెల్ టైప్ వచ్చేసి డీజిల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఇంకా లాట్ నెంబర్ చూడలేదు, ఒకసారి వెహికల్ అయితే చూడండి. టైర్లు అయితే మస్తున్నాయి నిజంగా, ఇది లాస్ట్ వీక్ కూడా ఉన్నది. కొన్ని వెహికల్స్ సోల్డ్ అయిపోతాయి, కొన్ని అట్లే ఉంటాయి. అంటే అన్నీ ఉంటాయని చెప్పలేము, ఇవి కూడా వెళ్ళిపోవచ్చు చెప్పలేము. ఇగో ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా, ఈ టైంలో అక్కడ ఉన్నప్పుడు అవి వెళ్ళిపోవచ్చు, వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు, లేదంటే ఎవరైనా తీసుకోవచ్చు. ఎందుకంటే వీక్లీ కొత్త కార్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళ కాల్ చేసి అన్నా ఇది వీడియో చూసినా నేను, ఈ కార్ ఉంది అని మళ్ళీ అడగకండి. ఎందుకంటే ఆ కార్ ఉండకపోవచ్చు, మనకు కూడా తెలియదు కదా. సో ఇది వచ్చేసి 250. సో ఫ్రెండ్స్ ఇది వీడియో. సో వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోకి నేను ఒక 2K కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, 2,000 కామెంట్లు అనుకుంటున్నాను. సో మీకు ఎట్లా అనిపించిందో వీడియో అయితే కామెంట్ చేయండి. ఇంకా నేను మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే సజెషన్స్ ఇవ్వండి. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదంటే ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోవచ్చు నాది. డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వెంకటేష్ సైనింగ్ ఆఫ్ యూ.